కుక్క దొరికిందంటండి. గాయపడి 10 రోజుల నుంచి విపరీతమైన బాధతో కష్టపడే కుక్క అండి. ఎవరో బ్లూ క్రాస్‌కి ఫోన్ చేస్తే వచ్చారు. మా రోడ్లో చాలా ప్రయత్నించారు, దొరకలేదు. అటు కాలువలో వెళ్ళిపోయి 4, 5 స్ట్రీట్లు తర్వాత వేరే స్ట్రీట్‌కి వెళ్ళిపోయిందంట. మా రోడ్లో బ్లూ క్రాస్ మెంబర్స్ ఉన్నారండి, మగపిల్లలు. కొంచెం హెల్ప్ఫుల్గా వాళ్ళతో పాటు వెళ్ళి ఆ కుక్కని పెంచే వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఎలాగోలా దొరికిందంటండి. శుభవార్త అండి. ఆ కుక్క దొరికి దాని అదృష్టం అండి. ఇంకా మందులేస్తారు, బాగు చేస్తారు. ఈ ఏరియా కుక్క కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి వదులుతారులేండి. మేమేం చేయలేకపోతున్నాం, దాని కష్టాన్ని మేము తీర్చలేకపోతున్నాం అండి. విపరీతమైన బాధతో బాధపడిపోతుంది, బ్లీడింగ్ అయిపోతుంది, ఈగలు ఆ బురదలో దూరి వస్తుందండి. తడికి ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతుంది. ఏమన్నా పెట్టినా తినలేకపోతుందండి. బాధ ఎక్కువైపోయి తినలేకపోతుంది, వీక్ అయిపోయింది. 10 రోజుల ముందు ఒకలాగుంది, ఇప్పుడు ఒకలాగుంది. భగవంతుడు ఎందుకు ఇంత కష్టపడతాడా అనిపించిందండి. మంచి కాలం దొరికిందంటండి. నాకు ప్రాణం గుమ్మాలో నుంచున్నాను. ఆ వ్యాన్ వెళ్ళిపోయితే ఉసుగురు అనిపించింది. ఆ రోడ్లో కుక్కని పెంచేవాళ్ళు అబ్బాయి ఇటు వెళ్తుంటే బండిలో అడిగాను, అబ్బాయి కుక్క దొరికిందా అంటే తీసుకెళ్ళారు ట్రీట్మెంట్కి అన్నారు. నా మనసు కుదుట పడిందండి.